హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జూన్ 12 జరిగినటువంటి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్టులలో వచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. భారత్తో భూ సరిహద్దు లేని దేశం ఏది అని అడిగారు. భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ మరియు మయన్మార్ భూ సరిహద్దు పంచుకుంటున్న దేశాలు. సో ఇక్కడ భారతదేశంలో సరిహద్దు లేని దేశం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, మాల్దీవ్స్. అమెరికా 46వ ప్రెసిడెంట్ ఎవరు? అమెరికా 46వ ప్రెసిడెంట్ జో బైడెన్. 45వ మరియు 47వ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ఆన్సర్ గంగా నది. దీని పొడవు దాదాపు 2525 కిలోమీటర్లు, మైళ్ళు పరంగా 1569. గంగా నది హిమాలయాలలోని గంగోత్రి హిమానీ నదం వద్ద ప్రారంభమై అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. జహంగీర్ బాబా ఏ శాస్త్రానికి సంబంధించిన వారు? జహంగీర్ బాబా పరమాణు శాస్త్రానికి సంబంధించిన ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త. 2025లో పద్మభూషణ్ కానివారు ఎవరు అని అడిగారు. ఆన్సర్ నాగేశ్వర్ రెడ్డి. ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ నినాదం ఎవరు ఇచ్చారు? ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి. జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ నినాదము నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది? ఆన్సర్ మెరీనా బీచ్, చెన్నైలో ఉంది. ఆపరేషన్ బందర్ దేని గురించి నిర్వహించారు? ఆపరేషన్ బందర్ అనేది పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019లో పాకిస్తాన్లోని బాలాకోట్లో భారత వైమానిక దళం నిర్వహించిన వైమానిక దాడులను సూచిస్తుంది. ఈ ఆపరేషన్లో భాగంగా శిక్షణా శిబిరాన్ని కూల్చివేయడం జరిగింది. భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఎవరు? ఆన్సర్ ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంతో. 2025 ఆస్కార్ అవార్డులో బెస్ట్ మూవీ ఏ సినిమాకు లభించింది? ఆన్సర్ అనోరా మూవీ. ఈ సినిమాలోని బెస్ట్ హీరోయిన్కి మీకే మెడిసిన్, బెస్ట్ డైరెక్టర్ సీన్ బ్రేకర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ అవార్డులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని మనమిత్ర దేనికి సంబంధించింది? మనమిత్ర అనేది వాట్సాప్కి సంబంధించింది. ఇప్పటికే దీని ద్వారా ప్రభుత్వం 250 రకాల సేవలు తీసుకురావడం జరిగింది. త్వరలో 600 సేవలు వరకు అందుబాటులో వస్తాయి. దీనికి సంబంధించిన మొబైల్ నంబర్ 9552300009. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ జనవరి 3, 1954. విద్యాంజలి పథకం సంబంధించినది. ఆన్సర్ భారత విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ విద్యాంజలి పథకం ద్వారా ప్రభుత్వ మరియు
ప్రభుత్వ సహాయక పాఠశాలలను కమ్యూనిటీ మరియు ప్రైవేట్ ప్రమేయం ద్వారా బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఆర్యభట్ట శాటిలైట్ ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 19, 1975. క్విట్ ఇండియా ఉద్యమం తేదీ ఆగస్టు 8, 1942. చిప్కో ఉద్యమం ప్రారంభించిన సంవత్సరం ఆన్సర్ 1973. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.